Hey guys, welcome back to my YouTube channel again. Welcome back with a new video. So this is Shivam Kuril and you're watching my YouTube channel, The Bluefin Rider. ఈరోజు మళ్ళీ సండే. యాక్చువల్లీ సాటర్డే నేను కర్ణాటక వెళ్ళిన బస్వ కళ్యాణ్ మన ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ది ఒక వెడ్డింగ్ ఉండే. సో ఈరోజు ఆఫ్టర్నూనే వచ్చా. ఇక 1.5 డే బండి నుంచి దూరం ఉంటే నాకు ఎట్లనో అవుతుంది. వేరే బండ్లు చూస్తే నా బండి నడిపేయాలనిపిస్తుంది. అట్లా అని అలసిపోయినా, కానీ అయినా నేను బండి తీసిన. నాకు బండి నడిపే బుద్ధి అవుతుంది, అందుకే బండి తీసిన నేను. సో ఈరోజు అయితే మనం వెళ్తుంది మన ఒక ఫ్రెండ్ దగ్గర. ఫ్రెండ్ అంటే తమ్ముడు. సో అతను రీసెంట్లీ సెకండ్ హ్యాండ్ 200 NS కొన్నాడు అనమాట, 2022 మోడల్. సో అతను కొన్నాడు, అతను నాకు పిలిచిండు, అన్న ఒకసారి బండి చెక్ చేయి, మంచిగా ఉందా లేదా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే. సో మనం అక్కడే వెళ్తున్నాం అనమాట. నెక్లెస్ రోడ్ ట్యాంక్ బండ్ దగ్గర ఉంటాడు. సో ఇక వెళ్తున్నాం మీకు కూడా చూపిద్దాం ఆ బండి అని. నాకంటే ఎక్స్పర్ట్స్ ఇక్కడ ఉన్నారు కదా, సో మేబీ వాళ్ళు ఆన్సర్ చేస్తారేమో అని అనుకుంటున్నా. మన లాస్ట్ వీడియో అయితే మైలేజ్ మీద ఉండే కదా, ఆ వీడియో అయితే అసలు ఎవరు నమ్ముతలేరు. నాకైతే ఒక సబ్స్క్రైబర్ మళ్ళీ ఇంకోసారి ట్రై చేయమంటుండు. ఇంత జెన్యున్గా చూపించినాక కూడా నమ్ముతలేరు అంటే అసలు ఆన్లైన్ అంటే యూట్యూబ్ ఫ్యామిలీ అసలు చాలా కిరాక్ బై. అరే ఏం చేసినా నమ్ముతారు భయ్ మీరంతా. అంటే లైవ్ వీడియో చేయాలా, నాకు అర్థం కాదు. ఫేక్ చేయనీకే నాకేమొస్తుంది బాబు. నేనేం KTM బ్రాండ్కి ప్రమోషన్ చేస్తలేను కదా, మనదో చిన్న ఛానల్, మనకేం రాదు. సో అందులో చూపించిన అన్ని నిజాలే ఉండే. 43 కిలోమీటర్స్ ఇచ్చింది. ఈవెన్ ఐఎమ్ షాక్డ్. సరే 43 ఇచ్చింది, ఎవ్రీ టైం ఇయ్యదేమో. ఎవ్రీ టైం సిటీ ట్రాఫిక్ వేరు ఉంటుంది కాబట్టి మేబీ 40 ఇవ్వచ్చు. నేనైతే 40 ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో అట్లీస్ట్ నాకు తెలిసిపోయింది అనమాట. వేరే వాళ్ళకి చూపించే నాకు అవసరం లేదు, నా బండి నాకు తెలిస్తే చాలు. సెక్రటరేట్ ఎంత మంచిగా అనిపిస్తుంది. ఖాళీ రోడ్, ఇక్కడ స్పీడ్ కెమెరాలు ఉన్నాయో లేవో. గైస్ నేను మీ అందరితోని యాజ్ ఎ కంటెంట్ క్రియేటర్ ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నా. సో పాస్ట్ ఇన్ని డేస్లో నేనైతే అందరు వేరే వాళ్ళ వీడియోస్ చూసి నేర్చుకున్నాను అనమాట. సో పాస్ట్ ఇన్ని డేస్లో నేను ఒకటి అబ్జర్వ్ ఏం చేసిన, నేను పెడుతున్న ఇన్స్టాగ్రామ్ రీల్స్ అండ్ యూట్యూబ్ వీడియోస్లో, అంటే మీరు ఎంత కష్టపడినా, మీరు అంటే మేము కంటెంట్ క్రియేటర్స్ ఎంత కష్టపడినా వేస్ట్ బ్రో. అంటే నువ్వు ఎంత మంచి ఎఫర్ట్ ఇచ్చినా, ఎంత మంచి కంటెంట్ క్రియేట్ చేసినా, అక్కడ కూర్చున్న ఆడియన్స్ ఉంది కదా, నిన్ను మొత్తం డిమోటివేట్ చేసేస్తుంది. అరే భయ్, వాళ్ళకి జస్ట్ ఒక ఛాన్స్ కావాలి నిన్ను పడేయడానికి. ప్రతి దానికి ట్రోల్. నేను కమెంట్స్ చూస్తా కదా, అరే ఒకడు మంచి చేస్తున్న ట్రోల్, ఒకడు జిమ్ చేస్తే ట్రోల్, ఒకడు చచ్చిపోయిండు ఆ వీడియో పెడితే ట్రోల్. అంటే చచ్చిపోయిన కూడా వదులుతలేరు. మన ఆడియన్స్ ఇట్లా అయిపోయింది జనరేషన్. ఐ డోంట్ నో ఎందుకు. అప్పుడప్పుడు నేను కూడా ఈ కమెంట్ చూసి డిమోటివేట్ అయిపోతా. బట్ నో ప్రాబ్లమ్ గైస్, ఫర్ ఆల్ ది కంటెంట్ క్రియేటర్స్ నేను ఎంత చెప్తున్నా, ఇట్లాంటి వాళ్ళనే ఫేస్ చేసి మనం ముంగడెళ్ళాలి. యాక్చువల్లీ ఇప్పుడు అర్థమైంది సెలబ్రిటీస్ ఇంత యాటిట్యూడ్ ఎందుకు చూపిస్తారో. కరెక్ట్ అది. నెక్లెస్ రోడ్ ఎంటర్ కాగానే మెల్లగా చినుకులు స్టార్ట్ అయిపోయినాయి. ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చేసిండు. సో ఇదే మనోడు కొన్నాడు అనమాట, 200 NS. సో బండి చూడండి ఒకసారి, 2022 మోడల్ అంట. మన కుకట్పల్లిలో నరేందర్ మోటార్స్ ఉంది కదా, అక్కడ కొన్నాడు. సో ఆల్మోస్ట్ ఇతనికి 1 lakh పడ్డదంట బండి. సో 2022 మోడల్ 18,000 తిరిగింది బండి. చూడొచ్చు, నాట్ 18, 16,000, ఆల్మోస్ట్ 17,000 అనుకోండి. సో బండి అయితే నీట్గానే కనిపిస్తుంది. ఒక్కసారి దీన్ని స్టార్ట్ చేసి చూద్దాం. మన ఓల్డ్ NSకి కంపేర్ చేస్తే ఈ NS సౌండ్ అసలు మొత్తం చేంజ్ ఉంది. అక్కడైతే వర్షం పడుతుందని పక్కన వచ్చినాము, ఇక్కడ కూడా చూస్తే వర్షం పడుతుంది. సో బండి అయితే చూసినారు మీరు, ఫ్రంట్ బ్యాక్ చూసుకోండి. స్క్రాచెస్, కొన్ని మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి, బట్ అంత ఎక్కువ లేవు. బండి అయితే ఇప్పుడు స్టార్ట్ ఉంది, చూడొచ్చు. నాకైతే కొంచెం మంచిగా కనిపిస్తుంది చూస్తే, ఎక్కువ రన్ కాలేదనిపిస్తుంది. మీకు చూపించిన 16,938 కిలోమీటర్స్ నడిచింది, ఆల్మోస్ట్ 17,000. సో ఇప్పుడు దీన్ని ఒక్కసారి ఎగ్జాస్ట్ నోట్ చూద్దాం అనమాట మనము. చూడండి, వావ్.
ఇంజన్లో నుంచి అయితే నో నాయిసెస్ యాక్చువల్లీ. సో దీన్ని ఇట్లా కాదు, నడిపిస్తే తెలుస్తుంది క్లచ్ ప్లేట్స్ అండ్ ఆల్ ఎట్లున్నాయో. ఫస్ట్ ఎక్కగానే హైటే. పికప్ అయితే గట్టిగానే కనిపిస్తుంది. ఓ, ఇట్ ఈస్ డ్రాగింగ్ మీ. NS 200 పవరు ఏదో నడిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ బండి నడిపించి ఈ బండి నడిపిస్తే కొంచెం ఇనిషియల్ తక్కువ అనిపిస్తుంది. ఆ బండి నడిపించి ఈ బండి నడిపిస్తే అంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే కొంచెం లేట్గా పవర్ వస్తుంది అనిపిస్తుంది. థ్రాటల్ బాడీ క్లీన్ చేయాలనుకుంటా. అవును, ఇగో మెల్లగా గుంజుతుంది. థ్రాటల్ బాడీ క్లీనింగ్ అవసరం దీనికి. NS ఇట్లా ఉండదు. బండి గుంజితే ఇట్లా 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 అవుతుంది. ఏం ప్రాబ్లం ఉండొచ్చు గైస్? వర్షం పడి బిస్కెట్ చేస్తాం. ఇక్కడ కూర్చొని నడిపిస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే ఫిల్టర్ తీసేస్తారు కదా, ఆఫ్టర్ మార్కెట్ ఫిల్టర్ వేస్తే ఎలా సౌండ్ వస్తుందో అట్లా సౌండ్ వస్తుంది సేమ్ ఈ బండికి. 1 lakh కొన్నాడంట బండి వర్తేనా అంటే 2022 మోడల్ 17,000 తిరిగింది. నేను నడిపిస్తుంటే నాకు కొంచెం క్లచ్ మన థ్రాటల్ బాడీ ఒక్కటి క్లీన్ చేయాలి. దాని తర్వాత క్లచ్ ప్లేట్స్ అయితే ఓకే అండ్ ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేయాలి. ఎందుకంటే సెకండ్ హ్యాండ్ బండి కొన్నప్పుడు వాళ్ళు చేసి ఇస్తారు కానీ మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. సో మనమైతే ఎట్లయినా చేయాలి. పాగల్. But this thing runs, this thing roars. Wow. వర్షంలో నడిపించాలంటే కొంచెం రిస్కే బాబు. నడిపిస్తే ఏం తెలిసిందంటే దీని హ్యాండిల్ కొంచెం క్రాస్ ఉంది, ఫారక్ బెండ్ ఉంది, బండి లెఫ్ట్ సైడ్కి గుంజుతుంది. సో ఫారక్ కొంచెం సెట్ అన్న వేయాలి, లేదంటే ఇక్కడ లూజ్ అయిపోయింది అనుకుంటే అదన్నీ టైట్ చేయాలి. ఓవరాల్ బండి అయితే సిటీలో ఇప్పుడు వరకు అయితే ఓకే, పర్ఫార్మింగ్ గుడ్. బట్ దీని క్లచ్ ప్లేట్ లైఫ్ అండ్ టాప్ స్పీడ్ అవన్నీ చెక్ చేస్తేనే తెలుస్తుంది ఇంకా దీని ఇంజన్లో ఎంత దమ్ ఉందో. అంటే సెకండ్ ఓనర్ కదా, ఫస్ట్ ఓనర్ ఎంత వాడు వదిలిండో మనకు తెలియదు కదా, అట్లా అని. వర్షం పడటం వల్ల పోస్ట్పోన్ చేసేసిన, లేదంటే దీన్ని మంచినే సిటీలో గుంజుదాం అనుకున్నా. వర్షం చాలా పడుతుంది, బండి స్కిడ్ అయితే ప్రాబ్లమే, మళ్ళీ గోప్రో కూడా బిస్కెట్ అవుతుంది. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడనే ఎండ్ చేస్తున్నా నేను. దీని మేబీ సెకండ్ పార్ట్ వస్తుంది త్వరలో. వర్షంలో గోప్రో బిస్కెట్ అవుతుంది, ఫస్ట్ లోపల పడదా. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.